భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట నుంచి చెప్పడం జరిగింది. దసరా దీపావళి నాటికి జిఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%కి 18% నుండి నేరుగా 5%కి కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో జిఎస్టీ రూపేణా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద జిఎస్టీని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0%, అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగం. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కలిగించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జిఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాక కొన్ని వాటి మీద జిఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో, అలాగే సిమెంట్పై కూడా జిఎస్టీని 28% నుండి 18%కి తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో
వాటినన్నింటి మీద కూడా గతంలో 28% GST ఉంటే దాన్ని 18% కుదించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం 5% పన్నుని కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయో త్రిచక్ర వాహనాలు కానీ 350cc వరకు ఉండేటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుండి 18% GST తగ్గించడం. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరఫున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో GST అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలు ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత కాలంలో GST వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి GSTని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. GSTని తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే నరేంద్ర మోడీ గారు కొన్ని బాధ్యత లేనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి పార్టీలు ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రజలకు కలిగించినటువంటి ఏదైతే మినహాయింపులు ఉన్నాయో వాటిని గ్రహించకుండా అప్పుడే విమర్శను మొదలెట్టడం వారి యొక్క దిగజాడుతనానికి నిదర్శనంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆదాయం తగ్గిపోతుంది రాష్ట్రాలకి. GST ఎవరు విధించారంటే కేంద్రం అని చెప్తారు. ఈ రాష్ట్రాలు కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందనేటువంటి విషయం మరుగున పెడతారు. మీరు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం పోతుంది కాబట్టి ఏ విధంగా తగ్గినటువంటి ఆదాయం ఉన్నదో ఈ GST తగ్గించడం వల్ల మాకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ ఆదాయాన్ని కేంద్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్కి అప్పుడే శ్రీకారం చుట్టారు. ఇది బాధ్యత రాహిత్యం. ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా వారి రాజకీయ ఎజెండా ముఖ్యమైనటువంటి భావించేటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా స్వాగతించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశ ప్రజల తరఫున మనంతా కూడా అభినందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్లో ప్రజలకి నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్, జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారి నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. CRIF నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి
అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2,500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3,200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతించారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి. గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు, టెక్నికాలిటీసు, చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దాని పరిష్కారం చూపెట్టి దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్సపూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు వీటిని కోఆర్డినేట్ చేసి అధికారులని జెడ్ఎంస్ని కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ని పదే కలవడం, ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది. అదేవిధంగా మన పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది. నేను దానికి అంగీకరించడం జరిగింది. నేను ఏర్పాటు చేస్తాను అనేటువంటి విషయం. అందుకు అనుగుణంగా నిన్ననే నాకు రైల్వే మంత్రి ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం. దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిల్లో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాత్రి. ఏదైతే 2 ట్రైన్స్ ఉన్నాయో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్, అలాగే రిటర్న్లో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. అంటే ఇది వాస్తవంగా వారానికి 3 రోజులు ఒక పేరుతో మరొక 4 రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది. ట్రైన్ ఒకటే, పేరు మారు. కాబట్టి ఆ ట్రైన్కి అత్తిల్లో ఆల్ట్ అవ్వడం జరిగింది. టైమ్స్ అయ్యి కూడా మీకు ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరిగింది. అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైతే చెంగల్పట్టు నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా అత్తిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ 2-3 రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అత్తిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే మంత్రి పేషి నుంచి కూడా అధికారులు అని చెప్పడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం, భీమవరం కానీ, నర్సాపురం కానీ, తాడేపల్లిగూడెం కానీ దాదాపు 26-27 కోట్లతో ఒక్కో రైల్వే స్టేషన్కి అమూర్తి భారత రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అదనంగా నిధులు కావాలంటే ఇదివరకు ఇచ్చినటువంటి 26 కోట్లు కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మంజూరు చేయడం జరిగింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదేవిధంగా తాడేపల్లిగూడెం గూడ్స్ షెడ్ వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి దాదాపు 7 కోట్లు 7.5 కోట్లతో అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా అత్తిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో శేషాద్రి ట్రైన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా దాదాపు 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే 2 అనుమతులు సాధించాం. అత్తి రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా రైల్వేల్లో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో సాధించాం. జాతీయ రహదారిలో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాలుగా అపుష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే 165 ఇంక్లూడింగ్ భీమవరం బైపాస్ ఏదైతే ఉందో దానికి కూడా పరిష్కార మార్గాన్ని చూపెట్టాం. కాబట్టి చాలా సానుకూలంగా కూడా మన పార్లమెంట్ విషయంలో స్పందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలిసి అరుణాచలం వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ యాక్చువల్గా అది జూలై 9 నాడు ప్రారంభించాం. అక్టోబర్ 9కి 3 నెలల్లో ఒక ట్రైన్గా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను పదే కోరిన మీద దాదాపు 3 నెలల్లో బుకింగ్ కూడా మొదటి రోజులోనే అయిపోయినటువంటి అంత రద్దీ డిమాండ్ ఉన్నటువంటి ట్రైన్ అంటే అది వయ్యా తిరుపతి పోతుంది. అరుణాచలం రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి నగరాలు కాకుండా తిరుపతి మీదుగా అరుణాచలం చేరేటువంటి ట్రైన్ అది. మన ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే అక్టోబర్ 9తో 3 నెలలు పూర్తి అయ్యేటువంటి సందర్భంలో నేను రైల్వే అధికారిని కోరినప్పుడు అది అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం 1 నెల అదనంగా. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని నేను మాట్లాడినప్పుడు జడ్ఎం గారితో మాట్లాడినప్పుడు రైల్వే మంత్రి గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ట్రైన్ని కంటిన్యూ చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అరుణాచలం ట్రైన్ కూడా కంటిన్యూ అవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. అంతేకాదు త్వరలో కూడా దాన్ని ఇవాళ వారానికి 2 రోజులు నడిచేటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాని ఫ్రీక్వెన్సీని మరింత పెంచే విధంగా రెగ్యులర్ ట్రైన్గా చేసే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని మేరకు రైల్వే అధికారుల నుండి కూడా సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేశారనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనందరం గ్రహించాలి. ఇంకోటి గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే ప్యాకేజ్ ఇచ్చేటట్టు చాలామంది నివారించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమాన్యాలతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ కలవడం ద్వారా, అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వలేదు. అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఆ కమిటీ సూచించింది.
కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి. ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ని అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి. ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బారి నుండి బయటికి తీసుకురావాలి, రాబోయే రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇది కార్మికులకు వ్యతిరేకం కాదు, ట్రేడ్ యూనియన్స్కి వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కొన్ని బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పద్ధం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. దయచేసి మేము అందరినీ కూడా కోరుతాం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును మీరు కోరుకునేవారైతే, విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే, ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాహిత్యం. కాబట్టి అటువంటి ప్రకటనలు మానుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. కేంద్రం ఆ లోటు బడ్జెట్ ఏదైతే ఉందో తగినటువంటి ఆదాయం కేంద్రం ఇవ్వాలని అప్పుడే రాత్రి నిర్ణయం చేస్తే రాత్రి డిమాండ్. సరే, ప్రజల మీద భారం తగ్గింది అని సంతోషించే పరిస్థితి లేదు. మంచి నిర్ణయం తీసుకున్నారు, ప్రజలకి ఆనందపడతారు, వారి జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయనేటువంటి ఆనందించకుండా రాత్రి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనేది మోడీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ స్థానికంగా భీమవరంలో ఉన్నారు, ఇక్కడ భీమవరంలో ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే మీ 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా పర్లేదనుకుంటున్నారు? ప్రశ్న సమాధానం కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టరేట్ ఎక్కడ ఉండాలని దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే జిల్లా ప్రజలకు అనువుగా ఉంటుందో, ఏదైతే జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉండి, లేకపోతే ఇవాళ 7 అసెంబ్లీలు ఉన్నాయి జిల్లాలో, పార్లమెంట్ జిల్లా చేస్తే గణపురం అన్న కూడా మన జిల్లాలో ఉంది. ఎక్కడ పడితే బాగుంటుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను 7 అసెంబ్లీలకి మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలకి సంబంధించి పార్లమెంట్ సభ్యులు అది ఉండులో ఉండాలా, భీమవరంలో ఉండాలా, నర్సాపురంలో ఉండాలా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారికి అనువైనటువంటి సెంటర్ పాయింట్లో కలెక్టరేట్ ఉండాలి. ఆ కలెక్టరేట్ ప్రాంగణం కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ కూడా విశాలంగా ఉండాలి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అని అనుకుంటున్నామో ఒకే ప్రాంగణంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఫెసిలిటీ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో
అక్కడ కలెక్టరేట్ ఉండడం సమంజసం. మనం ఆ విధంగానే అలా ప్రజలకు అనువైన ఇందులో రాజకీయాలకు అవకాశం ఉంది, ప్రెస్టేజ్లకు అంతకన్నా అవకాశం ఉంది. మనందరం చూడాల్సిన ప్రజల యొక్క సౌలభ్యం, ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే ఉండాలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టరేట్ అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని నా యొక్క ఆశాభావం. విశాలంగా ఉండాలి, కన్స్ట్రక్షన్ విశాలంగా ఉండాలి, పార్కింగ్ ప్లేస్ ఉండాలి, అన్ని ప్రభుత్వ మళ్ళీ ఇదివరకట్లాగే పాత కలెక్టరేట్లు ఇది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అన్ని 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక కార్యాలయం ఒక మూల, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 4-5 కిలోమీటర్లు ఇంకో కార్యాలయం. ఏదైతే కలెక్టరేట్లో పనులు ఉంటాయో జిల్లా ప్రజలు ఉన్నాయో ఒకే పని నిమిత్తం 3-4 ఆఫీసులకి వెళ్ళాల్సినటువంటి అవసరం. అన్నీ కూడా ఒకే చోట ఉండాలనేది ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి జిల్లాలకు అటువంటి అవకాశం వచ్చింది. పాత జిల్లాల ఆఫీసులు వేరే సంగతి. కొత్త జిల్లాల్లో ఇవాళ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇవాళ కొత్త జిల్లాల్లో అన్నీ కూడా దాదాపు 10 భవనాలు అక్కడ ఉన్నాయి. లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో ఇంకోటి లేకపోతే ఇంకో ఆఫీస్లో నడుస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో. కాబట్టి అన్ని కార్యాలయాలు ఇవాళ కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఏతున్నాయి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లుగా ఉండాలి. ప్రజలకు ఒకసారి కలెక్టరేట్ కాంపౌండ్లోకి వెళ్ళామంటే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారుల కార్యాలయాలు అక్కడే ఉండాలి. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి కూడా ఆ రకంగా ఉండే విధంగా విజ్ఞప్తి చేద్దాం. లేకపోతే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని పోటీ రేస్ ఏదైతే ఉందో ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని నా రేసులో నేను రాను. అసలు కలెక్టరేట్ అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి. ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు. రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు. కాబట్టి ఆ విధంగా మనంతా కూడా మీడియా వారి సహకారంతో కూడా మీరు కూడా సూచించండి, మమ్మల్ని అడగడం కాదు, మీడియా వారు కూడా చెప్పండి.